శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, అన్ని రకాల ప్రార్థన ఉంది. చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే గెలక రోజు వరకు చేస్తారు. సాలు ప్రభువా ఈ రోజు నాకు చాలా. మరి కొంతమంది ఎలా చేస్తారంటే ప్రేమ దేవుని ఎక్కడ చూడండి, మోకాళ్ళు చేసే ప్రార్థన ఉంది, మొలలో చేసే ప్రార్థన ఉంది, నడుములోతు మనిషి మునిగి ఈత కొట్టేంత లోతు భక్తి ఉంది. ప్రేమ దేవుని ఎక్కడ మనము భక్తిలో తేలాడాలి అంటే, భక్తిలో మనం ఈత కొట్టాలి అంటే నువ్వు గుడికొచ్చి పాటలు పాడితే సరిపోదు. అర్థమైందా? నువ్వు గుడికొచ్చి పాటలు పాడితే సరిపోదు. అందుకని భక్తులు ఏదో ప్రేమ దేవుని కూడా యాకోబు పత్రిక ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవాలి. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచని చెప్పాను. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముటం మంచిదే. దెయ్యములు కూడా నమ్మి ఒలుగుచున్నవి. వ్యర్థుడా, క్రియ లేదు విశ్వాసము ఏంట నిష్ఫలమంట. తెలుసు మీకు? క్రియల లేని విశ్వాసం అంట ఎలాంటిదంట? నిష్ఫలమంట. తెలుసా మీకు? తెలదా? నిష్ఫలం అంటే చచ్చిన వాళ్ళతో సమానం. అర్థమైందా? అంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. అంటే నీకు విశ్వాసం ఉన్నంత మాత్రం ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు నీ విశ్వాసానికి తోడు ఏం కావాలి? క్రియ కావాలి. అందుకనే చెప్పాను కదా, గిలకల లోతు, మోకాళ్ళ లోతు, మల లోతు, నడుము లోతు, మన మునిగే లోతు భక్తుంది. ప్రేమ దేవుడు ఇక్కడ చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ రకరకాల వాక్యాన్ని తీసుకొని దాన్నే ఫాలో అవుతారు. అర్థమైందండి? కొంతమంది ఏమో అందుకే యేసు ప్రభు వారు 4 ఎకరాల గురించి చెప్పాడు. ఒకటి త్రోవ పక్కన పడతాయి, ఒకటి ముళ్ళ పొదల పడతాయి, ఒకటి రాతి నేల పడతాయి, ఒకటి మంచి నేల. ఇప్పుడు మనం ఏదైతే పోయినా 3 విత్తనాలు పేడైపోయింది. రాత్రి త్రోవ పక్కన పడతాయి, కప్పుపోయింది. అలాగనే రాతి నేల పడతాయి. ప్రకృతి దేవుడు ఇక్కడ కొంతవరకు మనిషింది కానీ అది అక్కడ ఆగిపోయింది. ముళ్ళ పొదలు పడితే మనిషింది కానీ ముళ్ళ పొదలు అనిచేసింది. కానీ మంచి నేల పడిన విత్తనం ఏం చెప్పండి? ఫలించింది. ఎలా ఫలించిందంటే ఒక ఉదాహరణ చెబుతాం అనుకోండి. ఎలా ఫలించిందంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఒక గ్రామంలో ఇలాగనే ప్రేమ దేవుని కూడా ఒక 10 మందిని ఒకేసారి మారు మనసు పొంది రక్షణ పొందారు. ఒక ఊర్లో ఒకేసారి మారు మనసు పొంది రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఆ ఊరికి పాస్టర్ గారు లేడు. అయితే ఈ రక్షణ పొందించిన ఆయన ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సంఘాలను చూడటానికి వచ్చేవాడు. అందులో ఒక ఆమె చాలా పేద తినడానికి సరిగెళ్ళక భర్త తాగుబోతుడై ఆమె ఎక్కడో రోడ్డు అప్పుడు చిన్న గుడి చేసుకొని ఉంది. అయితే ఏం కూడా వాళ్ళతో పాటు రక్షణ పొందింది. మొత్తం ఎంతమంది అన్నా తెలుగులో మాట్లాడేది 10 మంది చెప్పలేదు. ఎంతమంది అన్నా మరి చెప్పడానికి ఏమైంది? 10 మంది. అయితే ఈ 10 మందిని చూడటానికి పాస్టర్ గారు ఒకరోజు వచ్చినారు. వస్తే ఎప్పుడు వచ్చింది? ఏ టైంలో వచ్చిందంటే సుమారు 10 వచ్చింది. ఎప్పుడు 10 పొద్దున కూడా 10 వచ్చింది. మరి 10 మన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో చెప్పండి, ఎవరి వాళ్ళ టిఫిన్లు కట్టుకొని పనికి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ పనికి వెళ్ళిపోయే టైంలోనే ఆ 10 మంది కలిసి పనికి వెళ్తుంటే ఈ లోపల పాస్టర్ గారు మిమ్మల్ని చూద్దాం, నేను చాలా దూరం వచ్చిన మరి అందరూ పనికి వెళ్తారు కంటే ఈ నదానదులో ఒక ఆమె పేరు మరియమ్మ గారు ఉంది. అయ్యారు మరియమ్మ గారు చూసుకోవడం మిమ్మల్ని గొడవలు పంపిస్తుంది. ఈ మరియమ్మ గారికి తినడానికి ఏం చెప్పండి? లేదు. ఉండడానికి రోడ్డు పక్కన వేసుకుంది. ఏమేం చేసినట్టే ఆ కట్టిన టీపీ ఇంట్లో పడేసి అయ్యా నా కోసం మీరు నా కోసం వచ్చారు కాబట్టి చెప్పి ఆమె కలిగిన దాంట్లోనే ఏం చేసిందంటే
అపోసప్పుడు తెచ్చి అయ్యగారికి చక్కగా భోజనం పెట్టేసి ఎంతకంత ఆ కానికి చేసి పంపించింది. అయితే ఈ పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా ఈ 9 మంది ఏమంటారంటే మరి గారికి పోటీ ఎవరికి ఆ రకంగా 4 వచ్చినా 5 వచ్చినా 10 మంది వచ్చినా ఆడకే పంపిస్తున్నారు. సరే ఏమేం చేస్తున్నారు పాపం, తినడానికి లేకపోయినా భర్త తాగుపోతుడైనా అపోసప్పు కొట్టుగా తీసుకొచ్చి పెడతారు. సరే పెట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆమెకు ఒక దర్శనం వచ్చిందట. ఏం దర్శనం వచ్చిందమ్మా, నువ్వు పొలం కౌలుకి వెళ్ళామని చెప్పి దర్శనం వచ్చిందట ఆమెకి. అయ్యా నాకు తినడానికే లేదు కదా, నేను పొలం కౌలుకి ఏంటంటే నాకు అంత తాగిపోతాడు కరెక్ట్ కాదమ్మా. ఈ ఊరు నుంచి ఒక ఆయన ఊరు పెట్టి ఏడే ఊరు భర్తానికి వెళ్తాడు. ఆయనకు 2 ఎకరాల పొలం ఉంది. ఆయన ఈ దగ్గరకు వస్తాడు. రేపు ఎవరైనా ఎవరు చెబుతారు ఈ మాట, దర్శనం. ఆయన రేపు నీ దగ్గరకు వస్తాడు, నీకు పొలం కౌలుకి ఇస్తాడు, పెట్టుబడి కూడా పెడతాడు అని చెప్పి దర్శనం వచ్చిన ప్రకారం ఏమో చేసిందంటే పొద్దున్న ఆయన వచ్చి అమ్మ మరమ్మ గారు మరి నేను ఊరు వెళ్తున్నా, ఇదిగో నా 2 ఎకరాల పొలం మీరు కౌలు చేయండి. అయ్యా కౌలు కాదు మా కింటాలు కూడా వెళ్తుందంటే పెట్టుబడి నేను పెడతా, నువ్వు పొలం అని చెప్పినప్పుడు సరే ఆ 2 ఎకరాల పొలం చూసుకొని ప్రార్థన చేసినట్టు ప్రభువా మరి పెట్టుబడి అని పెడుతున్నాను, 2 ఎకరాల పొలం కౌలు చేయమంటే బాగానే ఉంది, మరి ఏం పంట అయినా ప్రభు అని ప్రార్థన చేసినట్ట. ఎవరు ప్రార్థన చేసింది? మరి ప్రార్థన చేస్తే దేవుడు అన్నట్ట మిర్చి పంట ఏమో దేవుడు చెప్పినాడు దర్శనంలో. ఏంటి మిరపకాయ పంట, మిరపకాయ ఏమో చేసినట్టు. అలాగే ఆ సంవత్సరం మిరపకాయ ఎవ పంట పండినాడు. పంట పడితే ఆయన బాకీ తీరం కూడా ఒక 60 ఏళ్ళు మిగిలినట్టు. ఇంకా ఎంత తీరినట్ట. అయితే ప్రేమ దేవుని ఎక్కడ ఇక ఆ 60 ఏళ్ళతో మళ్ళా 2వ సంవత్సరం మళ్ళా ప్రార్థన చేసినట్టు ప్రభువ మరి ఈ సంవత్సరం ఏంటంటే పత్తి ఏమని చెప్పినట్టు. పత్తి కూడా బాగా పండినట్టు. ఇక ఆయన ఏం చేసినట్టు, అమ్మ నేను రావడానికి పొలం ఇబ్బందికరం ఉంది కానీ ఈ పొలం చేతను తీసుకున్నట్టు. అయ్యా నా దగ్గర డబ్బులు నీ దగ్గర ఉంది, ఇప్పుడు కట్టు అవకాశం కట్టాలన్నట్టు. ఇప్పుడు 2 ఎకరాల పొలం వచ్చింది, భర్త రక్షణలోకి వచ్చిండు, తర్వాత గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చింది, తర్వాత గవర్నమెంట్ నుంచి ఒక బాయి శాంక్షన్ చేశారు. ఈ లోపల ఏమో పంట ఏ క్లాసు పడుతుంది. ఈ లోపల ఆ ఒక్కతే కూతురు అయితే ఆ ఒక్కతే కూతురు చేసుకుని ఒక పాస్టర్ గారు దేవుడు చెప్పినట్టు అలా మరమ్మ గారి దగ్గర కూతురు ఉంది, ఆ కూతుర్ని ఫ్రీగా చేసుకోండి. పాస్టర్ గారు కూడా ఆ కూతురు ఫ్రీగా చేసుకొని ఆ కూతురు కూడా ఏమైందంట, పాస్టర్ గారు చేసుకోండి ఏమైంది. ఇప్పుడు ఇదంతా ఆశీర్వాదం ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పాలి. మరమ్మ గారే చూసుకుని అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమన దేవుని ఎక్కడ పెట్టారా. ఈ 9 మందికి అప్పుడు ఆలోచన వచ్చింది, ఏంది కథ మరమ్మ గారికి ఆడు రోడ్డు పక్కన ఇల్లు వచ్చింది, మరి పొలం ఏంది కథ అంటే వీళ్ళు అనుకుంటారు. మనం అందరం కలిసి ఏం చెప్పండి ఎవరికి ప్రేమన దేవుని ఎక్కడ పెట్టారా. చూడండి దేవుడు బిడ్డలకి ఏది పెడితే నా గిన్నెడు నా దాసుడికి ఏం చెప్పండి గిన్నెడు అన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలము కాదు కదా. మరి ఆ పని మానుకొని వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతూ తర్వాత వారికి అంత కొంత కానుక ఇస్తూ ఉంటే ఎవరు చూశారు చెప్పండి? దేవుడు. ఎవరు చూశాడు? అవును ప్రేమల దేవుని ఎక్కడ చూడండి. మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా పేదవాళ్ళం కదా, మనం అలిగారికి భోజనం పెట్టాలన్నా ఎంత కొంత కానుకీలన్నా మా దగ్గర మనం అనుకుంటాం. కానీ దేవుడికి కావాల్సింది ఏం తెలుసండి? ఏం కాదు తెలుసా? అందుకే 2 కొరింథీయులు ఒక మాట, హృదయం కాదు, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ ఒక మాట అన్నాడు. చదువుదాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా. సహోదరులారా మాసిదోనియా సంఘమునకు దేవుని కృపను గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. తేలియలుగా వారు ఎదగా బహు శ్రమల వలన పరీక్షింపబడ్డారు, అత్యధికముగా మరియు వారు ఉండోళ్ళు అందరూ ఎవరు నిరుపేదలు అంట. దేవుని ఇచ్చే విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ప్రేమల దేవుని ఎక్కడరా
ధారాళముగా కలిగిన వారంట. వారు నిరుపేదలైనను నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించును. కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనము పూర్వకముగా మమ్మలను ఏడుకొనుచు వారు తన సామర్థ్యము కొరతే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతరకు తామే దేవునికి ఇచ్చారని మీరు సాక్ష్యం చెబుతున్నారు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, మొలలోతు భక్తి ఉంది, గిలకల్లోతు భక్తి ఉంది, మోకాళ్ళలోతు భక్తి ఉందంటే నీ భక్తి ఎంతవరకు ఉందంటే, ఒక సహోదరుడు ఒక మాట తీసుకున్నాడు బైబిల్లో మాట. ఏ మాట అంటే, నీ దాసుడు గిన్నెలు సన్నీళ్ళిస్తే నేను చెప్పండి ప్రతిఫలం పోదని అయ్యగారు వచ్చినప్పుడు ఏమంటే పిల్లలు చేస్తున్నారు. వచ్చినప్పుడు మంచం వేయటం, వందనాలు పెట్టడం, మంచి నీయటం, మంచం వేయటం, వందనాలు పెట్టడం, ఇక మంచిది తప్ప ఏమి ఇట్లా వాక్యం చెప్పారు. ఏముంది వాక్యం చెప్పండి, గిన్నెడు సన్నీళ్ళిస్తే ప్రతిఫలం పోదని చెప్పి మంచిలు ఇస్తున్నారు. సరే కొంతకాలం తర్వాత పాపం చనిపోయిందంట. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నీ దాసులు నేను ఎంతో పరిచర్య చేశా, నా పరిచర్యకు ప్రతిఫలం ఏదయ్యా మరి అంటే, అమ్మ ఒక చెరువు కూడా తీసుకున్నాడు దేవుడు. దానికి ఈ నీళ్ళంటే నీళ్ళమ్మా దేవుడితో ఎదగొట్టిగా. చాలా మంది ప్రేమ దేవుని ఎక్కడ దేవుని ఇచ్చే విషయంలో కానీ దశమ భాగ విషయంలో కానీ అసలు ధారాళంగా ఎవరు ఉంటారు. కానీ మనం రియల్గా చూస్తే ఈ మరేమ గారైతే ఎంత ప్రతిఫలం ఉంది తెలుసండి. ఎంత ప్రతిఫలం పొందింది? 2 ఎకరాల పొలం ఉంది. తర్వాత కూతురు ఫ్రీగా చేసుకున్నారు. తర్వాత ప్రేమ దేవుని ఎక్కడ ప్రభుత్వం నుంచి కాలనీ వచ్చింది, తర్వాత గవర్నమెంట్ నుంచి బాయ్ వచ్చింది, తర్వాత ప్రేమ దేవుని ఎక్కడ ఆయన భర్త గారు కూడా తాగిన మనిషి మాడిపోయి ప్రభువులోనికి వచ్చారు. నువ్వు అనుకుంటావు అదే లెక్కలేస్తావు, వాళ్ళు ఇది ఇస్తే మరి మన పత్తగా రావాలి. ప్రేమ దేవుని క్రియ లేని విశ్వాసము ఏం చెప్పండి. అందుకనే క్రియ లేని విశ్వాసం మృతం ఎందుకన్నాడంటే, అబ్రహాము ప్రేమ దేవుని ఎక్కడ దేవుడికి ఈటములో వెనకంజ వేయలేదు. తన కుమారుడు ఇస్సాకుని బలి వేయటానికి వెనకంజ. అందుకనే అబ్రహాము దేవుడు దీవించాడు. రాత్రికాల సమయంలో వాక్యం నా ప్రియా సహోదరి సహోదరులారా, అందుకని ఒక మాట అంటాడు, ఈయుడు మీకు ఏం చెప్పండి. అంతే, నువ్వు గుడికి వచ్చినంత మాత్రంలోనే, పాటలు పడేంత మాత్రంలోనే, నువ్వు చూడండి ప్రేమ దేవుడు బైబిల్ చదివినంత మాత్రంలో కాదు, కానీ దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని నువ్వు అనుసరించినప్పుడు నీకు దేవుని దీవెన వస్తుంది. అంతేగాని నువ్వు గుడికి వచ్చినంత మాత్రం దేవుని దీవెన రాదు. ప్రేమ దేవుని పిల్లల వాక్యం మాత్రం దేవుని దీవెన రాదు. ఎవరైనా కానీ, విశ్వాసే కానీ, పాస్టర్ గారే కానీ, పాస్టర్ల గారే కానీ మనం దీవించబడాలి అంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? ఇయ్యాలి, దేవునికి ఇయ్యాలి. ఇచ్చి దేవుడిని శోధించాలి. నువ్వు దేవుని శోధించకుండా, దేవుడిని నువ్వు వీయకుండా నన్ను దీవించండి. యాభై దీవించు. ఇప్పుడు నీకు ఆ ఏటీఎం తీసుకొని ఆ ఏటీఎం కార్డు పెట్టి నొక్కితే డబ్బులు వస్తాయి. దాంట్లో లేని నెంబర్ కొట్టాలి. నెంబర్ కొట్టే రావు, డబ్బులు లేదు. నీ బ్యాంకులో డబ్బులు వస్తాయి, డబ్బులు లేకుండా నువ్వు దాంట్లో కార్డు పెట్టి నెంబర్ కొట్టి వస్తాయా? రావు. నీకు రావాలంటే ఎందుకంటే దేవుడు అంటాడు, నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఏమైనా ఇచ్చావా? అవును ప్రేమ దేవుని ఎక్కడ. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో నీవు గిలకల్లోకి భక్తి నేర్చుకున్నావు నాకు తెలవదు, మోకాలేదు భక్తి నేర్చుకున్నావో నాకు తెలవదు. కానీ భక్తి చేస్తే ఈదంత భక్తి ఉంది. ఎంత ఉంది చెప్పండి? ఈదంత భక్తి ఉంది. కానీ ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ దేవుని ఎక్కడ నీవు గిలకల్లోతే ఉన్నామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం దీవించబడట్లేదు అంటే కారణం ఏంటో ప్రేమ దేవుని ఎక్కడ మన దేవునికి ఏం చెప్పండి ఇవ్వట్లేదు. అందుకనే ఈ మాసిలోనే సంఘం వారు ఎలాంటి వారు అంట చెప్పండి? ఎలాంటి వాళ్ళంట? ఉన్నోళ్ళ వాళ్ళు నిరుపేదలు అంట. ఎవరంట? నిరుపేదలు అయినను వారు దాతృత్వం చూడండి, వారు సామర్థ్యం మించినగా. అందుకనే దేవుడు దీవించాలి,
దేవుడు మనకి ఇవ్వాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఏం చెప్పండి? అందుకనే దేవుడికి ఇవ్వాలి. చాలా మంది మనసిస్తారు, చాలా మంది దేవుడికి అందిస్తారు, కానీ అసలు ఏమీ ఇవ్వరు. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునిగా ఉండాలంటే చెప్పే కదా, ఎన్ని రకాల భక్తి ఉంది? ఎన్ని రకాలు చెప్పండి? గిలకల లోతు, మోకాల లోతు, మొలలోతు మనిషి. అందుకనే నువ్వు ఏ భక్తులు ఉండవు ఒకసారి తెలుసుకో. అందుకనే ప్రియమైన దేవుని రాత్రి కాల సమయంలో నీవు నేను మనమందరము దేవునికరంగా ఉండాలి అంటే ప్రియమైన దేవుని ఎక్కడ ఇచ్చేవాడికి ప్రియమైన దేవుని ఎక్కడ మంచి మనసు ఉండదు. చాలు. నువ్వు అడగవచ్చు, నాకు నా దగ్గర ఉంటే నేను ఎందుకు ఇవ్వను? నీకు ఉన్న దాంట్లోనే నేను అప్పు చేసి దేవుడు ఎక్కడ ఇవ్వాల? నీకు ఉన్న దాంట్లోనే, నువ్వు కష్టపడ దాంట్లోనే, నీకు అది కష్టం దాంట్లో ఇవ్వాలి. దేవుడు నేను అప్పు చేసి దేవుడు ఇవ్వని ఎప్పుడు అలా. కనుక రాత్రి కాల సమయంలో ప్రేమ దేవుని ఎక్కడ మరి 4 రకాల భక్తులు చూపించా. నువ్వు ఏ భక్తులు నడుచుకుంటావో అది నీకే వదిలిపెడతానా? అలా రెండవది ప్రేమ దేవుని ఎక్కడ మాసిదోనియా సంఘము ఆశీర్వదించినట్లు నీవు కూడా ఆశీర్వదించకుండా నేను కోరుకుంటున్నాను. కానీ మనం ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలి? మనము దేవుడు ఎలాంటి వారమే ఉండాలి చెప్పండి? ఇచ్చే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను మనందరూ దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఆ మనిమ గారి వీడియో వచ్చిన దీవెన చెప్పండి, వీడియో వచ్చిందా? ఆమె చాలా ఖర్చు పెట్టింది, కానీ దానికి డబల్ ఉండి దేవుడు ఇచ్చాడు. అందుకనే నీకు కూడా దేవుడు ఇస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. కనుక ప్రేమ దేవుడు దైవ సేవకులను ప్రేమించు, సేవకులను ప్రేమించి వారి మాటలకు విధేయుడివి దేవుడి వాక్యాన్ని కట్టుబడి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు కొంత మాట దీవించదు.